మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అనేవి క్లారిటీగా చూద్దాం. ముగిసిన టెట్ పేపర్ 2A పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A విభాగంలో ఆదివారం ఉదయం మ్యాథమెటిక్స్ సైన్స్ విభాగంలో, మధ్యాహ్నం సాంఘిక శాస్త్ర విభాగంలో పరీక్షలు నిర్వహించారు. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ విభాగంలో 18,367 మందికి గాను 16,216 మంది అంటే 88.29% హాజరు శాతంగా నమోదైంది. మధ్యాహ్నం సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించి 22,294 మందికి గాను 20,099 మంది పరీక్ష రాశారంటే 90.15% హాజరు శాతం కింద నమోదైంది. మొత్తంగా 40,661 మందికి గాను 36,315 మంది అంటే 89.32% హాజరు శాతంగా నమోదైంది. సాంఘిక శాస్త్రం విభాగంలో నేడు పరీక్షలు అయితే ఉంటాయి. సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఈరోజు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 5వ తేదీన ప్రత్యేక విభాగం అంటే స్పెషల్ బిఎడ్ వాళ్ళకి సంబంధించి పేపర్ 2Bకి సంబంధించి, స్పెషల్ డిఎడ్కి సంబంధించి పేపర్ 1Bకి సంబంధించి ఇక్కడ పరీక్షలు అయితే జరుగుతాయి 5వ తారీఖున. ఈరోజు మార్చి 4వ తారీఖు కదా. ఈరోజు సోషల్ స్టడీస్తో మొత్తంగా రెగ్యులర్కి సంబంధించి టెట్ పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి అందరూ కూడా బాగానే రాశారు. పేపర్లు కూడా బాగానే రావడం జరిగినాయి. కొన్ని సెషన్లలో పేపర్లు అనేవి బాగా ఈజీగా రావడం జరిగింది. కొన్ని సెషన్లలో సైకాలజీకి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, మిగిలిన పేపర్లతో పోలిస్తే కాస్త క్లిష్టత స్థాయి అనేది పెరిగింది కాబట్టి వీళ్ళకి నార్మలైజేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి నార్మలైజేషన్ అయితే ఉంటుంది. గత డిఎస్సి 2018-19కి సంబంధించి నార్మలైజేషన్ విధానం అయితే లేదు. అప్పుడు నార్మలైజేషన్ విధానం లేకపోవడం వల్ల స్టార్టింగ్ రోజు పేపర్ అనేది చాలా ఈజీగా రావడం జరిగింది. అదే రోజు 7 మార్కులు యాడ్ స్కోర్లు రావడం జరిగింది. ఆ ప్రశ్నలకు యాడ్ స్కోర్లు యాడ్ అవ్వడం. గత 2019లో కూడా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. కానీ నార్మలైజేషన్ విధానం లేకపోవడం వల్ల పేపర్ కష్టంగా వచ్చిన వాళ్ళకి సంబంధించి చాలామందికి జాబులు పోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పేపర్ బాగా ఈజీగా స్టార్టింగ్ డే వచ్చింది. స్టార్టింగ్ డే ఫస్ట్ సెకండ్ సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళకి సంబంధించి బాగా ఎక్కువ మార్కులు అనేవి రావడం జరిగినాయి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ సెషన్లో రాసిన వాళ్ళకి సంబంధించి యాడ్ స్కోర్లు కూడా భారీగా యాడ్ అయినాయి. 7 మార్కులు యాడ్ స్కోర్లు అనేవి యాడ్ అవ్వడం మామూలు విషయం కాదు. అది డిఎస్సి పేపర్లో 7 మార్కులు యాడ్ స్కోర్లు వచ్చాయి. మీరు గత ప్రీవియస్ డిఎస్సి మోడల్ పేపర్ పరిశీలన చేసినట్లయితే తెలుస్తుంది. నార్మలైజేషన్ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఎవరైతే ఈజీగా వచ్చిన సెషన్లో పరీక్ష రాసారో వాళ్ళకి ఎక్కువ మందికి జాబ్కి సెలెక్ట్ అయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నార్మలైజేషన్ విధానం ఉంది కాబట్టి దాన్ని కట్టడి చేసే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ మీకు ఎంత కష్టంగానైనా రానివ్వండి, ఏ రోజైనా పరీక్ష రానివ్వండి, నార్మలైజేషన్ ఫార్ములా గత 2022 టెట్కి ఏ విధంగా ఇచ్చారో అదే యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. కాబట్టి గతంలో 2022 టెట్లో కూడా మనం చూసాం. దాదాపుగా 6 నుంచి 10 నుంచి 15 నుంచి 16, 20 మార్కుల వరకు కూడా యాడ్ స్కోర్లు అనేవి కలిసాయి. ఒక్కొక్క షిఫ్ట్లో పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల శాంపిల్స్ అనేవి తీసుకుని ఫార్ములాలో పెట్టి అప్లై చేసి కొడతారు. కాబట్టి ఫైనల్గా ఈ టెట్లో కూడా ఈ 2024 టెట్లో కూడా ఎవరికైతే పేపర్ కాస్త క్లిష్టంగా వచ్చిందో వాళ్ళకి కూడా నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి సంబంధించి పేపర్ 1Aకి సంబంధించి మొత్తం 8 షిఫ్ట్లలో పరీక్ష అనేది జరిగింది. 8 షిఫ్ట్లలో బాగా ఈజీగా పేపర్లు వచ్చాయి, మధ్యస్థంలో పేపర్లు వచ్చాయి, కాస్త క్లిష్టంగా కూడా పేపర్లు వచ్చాయి. 8 సెషన్లకు సంబంధించి ఒక్కొక్క సెషన్లో ఉన్న అభ్యర్థుల మార్కులు శాంపుల్స్ తీసుకుని ఫైనల్కి ఫార్ములాని అయితే అప్లై చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ఎవరికైతే కాస్త క్లిష్టంగా పేపర్ ఉందో వాళ్ళకి సంబంధించి యాడ్ స్కోర్లు అనేవి కలుస్తాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి కూడా సెషన్ల మారిగా పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 2 నుంచి 3 సెషన్లలో పరీక్షలు జరుగుతున్నాయి. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి కూడా 2 సెషన్లలో పరీక్షలు అయితే జరిగాయి. వచ్చి తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్ పండిట్కి సంబంధించి కానివ్వండి, సింగిల్ సెషన్లో పరీక్షలు ఎవరైతే రాశారో సింగిల్ సెషన్కి సంబంధించి నార్మలైజేషన్ అయితే ఉండదు. ఎవరైతే 2 సెషన్ల కంటే ఎక్కువ రాశారో, 2 లేదా అంతకంటే ఎక్కువ సెషన్లో పరీక్ష రాశారో వాళ్ళకైతే ఈ నార్మలైజేషన్ ఫార్ములాని అయితే అప్లై చేసి ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో, ఎవరికైతే పేపర్ ఈజీగా వచ్చిందో ఇవన్నీ మార్క్స్ శాంపుల్ ఆధారంగా ఫైనలైజ్ చేసి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి కాస్త వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇక కోర్టు కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అనేది మార్చి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడుదలవుతుందంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఇప్పటికైతే వెబ్ ఆప్షన్ల సెలక్షన్కి సంబంధించి కానివ్వండి, మీరు అప్లై చేసిన లోకల్ అప్లికేషన్తోనే నాన్ లోకల్ లేదా లోకల్కి రాసుకునే అవకాశం ఉంటుంది. ఒకే అభ్యర్థి 2 జిల్లాలకు అప్లికేషన్లు చేసినట్లయితే మీ సొంత జిల్లా అప్లికేషన్కి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్లు అనేవి సెలెక్ట్ చేసుకోండి. కోర్టు కేసుకి సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్లకు సంబంధించి ప్రాసెస్ అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి
కోర్టు తీర్పుకు అనుగుణంగా మార్చ్ 5వ తారీఖు సాయంత్రం నుంచి లేదా మార్చ్ 6వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్లకు సంబంధించి హడావిడి మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ టెట్ వెబ్సైట్లో కీకి సంబంధించి కూడా తాత్కాలిక కీకి సంబంధించి కీ అబ్జెక్షన్లకు సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేదు. మనకి తాత్కాలిక కీ వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుని క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కీకి సంబంధించి అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేస్తే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర మీరు కీ అబ్జెక్షన్ చేసిన అప్డేట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అబ్జెక్షన్ అనేది. ఓకే గైస్, ఇక డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్ సెషన్లో మోడల్ పేపర్ల వీడియోలన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. www.ramramesh.education.in అని గూగుల్లో సెర్చ్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయండి. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్, రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి, మోడల్ పేపర్లు కానివ్వండి, మన వెబ్సైట్లో ఉన్న ఎగ్జామ్స్ కానివ్వండి, చాలామంది చాలా బాగా ఉపయోగించుకున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ పెట్టిన కామెంట్ చూస్తూ ఉంటే మన ఛానల్ ఎందుకు పెట్టడం జరిగింది, ఆ ఛానల్ యొక్క ఉద్దేశ్యం నెరవేరుతూ ఉందని చెప్పేసి కామెంట్లు చూస్తే నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.